ఫార్ములా రేస్ తేవడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. అందులో జరిగిన అవకతవకలు కదా. 30 seconds sir, please. If you don't have the patience and if you don't allow me to continue, then మనం కూడా అదే మూసలో పడతాం. ఇదంతా మనం చాలా సార్లు మాట్లాడుకోలేదు, అందుకే చెప్తా ఉన్నా నేను. చెప్పండి. ఇదేదో ఉబుసుపోక హైదరాబాద్ లో రేసులు తిప్పి అదేదో వినోదం కోసం తీసుకొచ్చిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొనడం కోసం, వాళ్ళకు కూడా కనువిప్పు కలగడం కోసం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రేసును క్యాన్సిల్ చేయడం వల్ల తెలంగాణకు కలిగిన నష్టాన్ని చెప్పడం కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒకటి, సరే బ్రాండ్ ఇమేజ్ హైదరాబాదు ఇదంటే ఒక అంశం అయితే, రెండవది కేటీఆర్ గారికి చాలా స్పష్టంగా ఒక ఆపర్చునిటీని చూసినారు. ఎట్లయితే ఈవీ సెక్టర్, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఒక సన్ రైజ్ సెక్టర్గా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో కేవలం చైనాలో మాత్రమే ఈ ఈవీ కంపెనీస్ సెటప్ అవుతున్నట్టు ఒక తరుణంలో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఒక పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను ప్రమోట్ చేయొచ్చు. రెండవది, భారతదేశంలోనే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్కు తెలంగాణను హబ్గా చేయాలా, మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి ఒక చైనాలో విదేశాల్లో ఉన్న కంపెనీలన్నీ కూడా ఇక్కడికి రావాలంటే ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, ఒక అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇంత కష్టపడి చాలా పర్సువేట్ చేసి దాన్ని ఇక్కడికి పట్టుకొచ్చినారు. దీనిలో రెండు లాభాలు, ఒకటి పెట్టుబడులు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి ఒక నిరుద్యోగ యువకులకు, చాలామంది కంప్యూటర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు, ఎలక్ట్రికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లు, మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి అని చెప్పని దాన్ని ఇక్కడికి పట్టుకొచ్చినారు తప్ప అదేదో కేవలం ఇట్స్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్, బట్ ఇట్ ఇస్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఈవెంట్. ఇది ఫండమెంటల్గా రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సి ఉండే, అర్థం చేసుకోకపోవడంతో కేవలం కేటీఆర్ గారి పైన బట్ట వేయడం కోసం అని చెప్పని దాన్ని రద్దు చేసినారు. రద్దు చేయడం వల్ల శాశ్వతంగా ఈవీ సెక్టర్ను తెలంగాణకు రాకుండా, తద్వారా వచ్చే పెట్టుబడులు రాకుండా, తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు రాకుండా రేవంత్ రెడ్డి గారు గండి కొట్టినారు. కేసీ